నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. మహాభారతం పవిత్ర గ్రంథం. మహాభారతంలో ఎంతో మంది వీరులు ఉన్నారు. సో అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కర్ణుడి గురించి, అలాగే అర్జును గురించి. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి కర్ణుడు గొప్పవాడా లేకపోతే అర్జును గొప్పవాడా అనే దాని మీద చర్చ. సో మన ముందున్నారు చల్లగాలి వెంకటరాజు గారు, బీజేపీ రాష్ట్ర ప్రచార కార్యకర్త, అలాగే నరేంద్ర మోడీ విచారమంత్, తెలంగాణ రాష్ట్ర అడ్వైజర్, అట్లాగే పౌరాణిక ప్రజానాటక రంగస్థల నటుడు. సో ఆయనతో ఈ రోజు ఈ విషయం మీద చర్చిద్దాము. సో నమస్తే సార్. జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతాకి జై. సార్, భగవద్గీత గొప్పగానం గురించి మీతో మాట్లాడాలి, అందరికీ తెలియజేయాలని మిమ్మల్ని స్టూడియోకి రప్పించడం జరిగింది. సో నాలాంటి చాలా మందికి అది చదివే టైం లేదనుకోండి, లేదంటే చదివినా దాన్ని అర్థం చేసుకునే అంత మాకు లేదు సార్. దాని గురించి పూర్తి వివరంగా చెప్పండి. అలాగే ఈ రోజు మిమ్మల్ని పిలవడానికి ముఖ్య కారణం, ఇప్పుడు ప్రజెంట్ కొంచెం మేము అందరూ అనుకున్నది కర్ణుడు గొప్ప, అర్జును గొప్ప, అసలు వాళ్ళ గురించి తెలుసుకోవాలి, ప్రజలకు తెలియజేయాలి అని నేను అనుకుని మిమ్మల్ని స్టూడియోకి రమ్మనడం జరిగింది. సో దాని గురించి కూడా చర్చిద్దాము. సో స్టార్ట్ చేయండి సార్. బాబు, నన్ను ఈ జిఆర్ విధాత న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా భగవద్గీత అనేది చాలా గొప్ప గ్రంథం. శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం అర్జునుడికి బోధించండి. మీకు తెలుసా విషయం? ఒక సందర్భం లోపల అర్జునుడు ఏమంటాడంటే, వీళ్ళందరూ నాకు బంధువులు, అన్నదమ్ములు, గురువులు, తాతలు, తండ్రులు, వీరితోటి నేను యుద్ధం చేయడం ఏంటి అని అస్త్రసన్యాసం చేసి దిగిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటమాట, యుద్ధం చేయడానికి నువ్వెవరు, చంపడానికి నువ్వెవరు, చావడానికి వాళ్ళెవరు, అది ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది, ఇప్పుడు నువ్వు యుద్ధం చేయడమే నీ యొక్క కర్తవ్యం అని చెప్పి మరి భగవద్గీత లోపల 700 శ్లోకాలు చెప్పి ఆయన లోపల మళ్ళీ అంటే అర్జునుడి లోపల భగవద్గీత గురించి మొత్తం బోధించి యుద్ధానికి సన్నిధం చేస్తున్నమాట. అది భగవద్గీత చాలా గొప్ప విషయం. అది ఏంటంటే ఎన్ని యుగాలైనా కూడా ఆ భగవద్గీతను మనము ఆరాధించాల్సిందే, ఆచరణ చేయాల్సిందే. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, ఈ పిల్లలకు, ఈ జనరేషన్కి ఏమైపోయిందంటే పాపం వాళ్లకు చదువు బర్డెన్ ఎక్కువైపోయింది. ఆ భగవద్గీత గురించి కానీ, భాగవతం గురించి, రామాయణం గురించి కానీ తెలుసుకునే టైం లేదు. ఏదేమైనా తల్లిదండ్రులు, గురువులు పిల్లలకు ఈ తరానికే కాకుండా రాబోయే తరానికి ప్రతిరోజు ఒక్క శ్లోకం భగవద్గీత చదివినా కూడా అది ఎంతో పుణ్యం. చదవాలి అందరు కూడా. సార్, శ్లోకం అన్నారు కాబట్టి అడుగుతున్నాను. పద్యం అండ్ అవధానం ఇది తెలుగు భాషలో తప్ప ఇంకే భాషలో లేదు. అది మన అదృష్టం. కానీ ఈ రోజుల్లో పద్యాలు అంటే తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. మీరేమో పద్యాలు చాలా బాగా పాడతారని కూడా మేము విన్నాము, మేము చూసాము. సో అసలు పద్యాలు ఈ రోజు ఉన్న స్టూడెంట్స్ కానీ, చిన్న పిల్లలు కానీ నేర్చుకోవాలంటారా, వాటి గురించి తెలుసుకోవాలంటారా? లే బాబు, పద్యము నువ్వు అన్నది చాలా 100% కరెక్ట్. అది తెలుగు వాళ్ళకున్న గొప్ప అంటే ప్రక్రియ ఏంటంటే, ఒకటి నువ్వు అన్నట్లు పద్యనాటక ప్రక్రియ, రెండవది అవధానం. అవధానం అంటే మీకు తెలుసు, అంటే ఒక 8 మందికి ఒకటేసారి సమాధానం చెప్తే అతన్ని అష్టావధానం అంటారు. 100 మందికి సమాధానం చెప్తే శతావధానం అంటారు. అదేవిధంగా 1000 మందికి సమాధానం చెప్తే సహస్రావధానం అంటారు. ఆ అవధానం లోపల ఇప్పటికి కూడా ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సార్, నాకు తెలుసు కొంతమంది ప్రజల కోసం అవధాని అంటే తెలుగు మీనింగ్ తెలివైన వాడనా సార్? అట్లా లేదు. అవధాని అంటే ఒకేసారి, అంటే దాంట్ లోపల చాలా ప్రక్రియలు ఉంటాయి అన్నమాట. ఒక ఇందాక నేను చెప్పినట్లు 8 మంది 100 మంది సమాధానం చెప్తుంటే అడుగుతారన్నమాట, ప్రశ్నలు అడుగుతారు, రకరకాల ప్రశ్నలు అడుగుతారన్నమాట. ఆ ప్రశ్నలకు అనుగుణంగా సమాధానం చెప్పడం, కవితా రూపం లోపల కానివ్వండి, ఇంకా చాలా వ్యస్తాక్షరాన్ని చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఒకేసారి చెప్పడం అన్నమాట. అది చాలా గొప్ప ప్రక్రియ. అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు మనం కంప్యూటర్ లోపల ఫీడ్ చేసి మనం తెలుసుకుంటాం. కానీ ఆ అవధానం లోపల ఏంటంటే అప్పటిదప్పుడు సమాధానం చెప్పడం అనేది చాలా గొప్ప. మహానుభావులు చాలా మంది ఉన్నారు. నాగఫణి శర్మ గారు కానివ్వండి, లేకుంటే మేడసాని మోహన్ గారు కానివ్వండి, ఆ తర్వాత ఇంకా చాలా మంది ఉన్నమాట. మన స్టూడియోకి వచ్చిన దూరవేటి చెన్నై గారు కానివ్వండి, ఇంకా ఎందరో మహానుభావులు అన్నమాట. అది చాలా గొప్ప ప్రక్రియ. తర్వాత ఈ అవధానం తర్వాత పద్యం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ అనమాట. ఆ తిరుపతి వెంకట కవులు, తర్వాత చింతామణి గారు, తిరుపతి వెంకట కవులు చాలా శ్రీకృష్ణ రాయబారం గురించి రాశారు. ఇంచుమించు ఎన్ రామారావు గారు కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు ఎన్ని వేషాలు వేసిండు కదా, ఆ వేషాల లోపల ఆయన వాడుకున్న పద్యాలన్నీ కూడా ఇంచుమించు తిరుపతి వెంకట కవులు వ్రాసిన పద్యాలు. తర్వాత ఈ సందర్భంగా మా తాతల గురించి చెప్పాలి. మా తాతలు ప్రతికంఠం వెంకటరామరాజు గారు, ప్రతికంఠం శ్యామరాజు గారు, వెంకటేశ్వర శతకం అని చాలా, అంటే వాళ్ళు అప్పుడు ఏంటంటే ఈ టీవీలు ఇవన్నీ కూడా లేవు కాబట్టి ఎక్కువ వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు రాలేదు. కానీ వాళ్ళు ఒక తెలుగు రాష్ట్రాల్లోని కాక భారతదేశంలో కూడా ఎన్నో
పద్య నాటకాలు వేసి ఈ బంగారు కంకణాలు అవన్నీ కూడా స్వీకరించారు. ఆ పద్యము వాళ్ళు పద్యాలు కూడా వెంకటేశ్వర శతకం చాలా పద్యాలు రాశారు. ఇక ఆ పద్యాలు అర్జునుడి గురించి కానీ కర్ణుడి గురించి కానీ మరి నందమూరి తారక ఒక రామారావు పద్యం సార్ భగవద్గీత గురించి ఆ భగవద్గీత లోపల మీకు తెలుసు కదా, అంటే మీకు బాగా ఇష్టమైంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఇచ్చారని మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఇంతవరకు అయితే 9 అవతారాలు అయిపోయినాయి. మీకు తెలుసు మత్స్యావతారము, వరాహవతారము, కూర్మావతారము, రామావతారము, వామన అవతారము, తర్వాత శ్రీరామం, కృష్ణుడు, ఈ విధంగా ఎన్నో అవతారాలు అయిపోయి చివరికి మాకు రావాల్సిన అవతారం ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. తెలుసుకోవాలి. కల్కి అవతారం అంటే నేను మాత్రం ఆ కల్కి అవతారం లోపల మాత్రము ఈ యుగం లోపల ఇది కలియుగం అన్నమాట. అంటే ఒకటి ఏంటంటే కృతయుగానికి, త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి, కల్కి యుగానికి కొన్ని భేదాలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు సరే మనం కల్కి అవతారం వస్తాడు అని చెప్పి మనం అనుకుంటున్నాము. అంటే నేను మాత్రం కల్కి అవతార రూపం లోపల మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిందని నేను భావిస్తాను. నేను అది భగవద్గీత లోపల ఒక్క శ్లోకం పాడుకున్నా కూడా జన్మ తరిస్తుంది నాయన. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఈ 2 శ్లోకాలు చాలు. అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు నేను అవతారాలు ఎత్తుతా ప్రతి యుగం లోపల అని అన్నాడు. ఈ 2 శ్లోకాలే కాకుండా ఈ 700 శ్లోకాలను నేను చిన్నప్పుడు 5 సంవత్సరాల వయసు లోపల ప్రతిరోజు భగవద్గీత చదివేవాడిని. నాకు శ్రీ మహావిష్ణువు కల్లో వచ్చేవాడు. అంటే ఆ భగవద్గీత లోపల ఉన్న గొప్పతనం అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ మధ్య యూట్యూబ్ లోపల అన్ని శ్లోకాలు వస్తున్నాయి, ఘంటసాల గారు పాడిన శ్లోకాలు కూడా వస్తున్నాయి, అందరూ వినొచ్చు. సార్ ఇప్పుడు ఈ రోజు మన చర్చ కర్ణుడి గురించి, అర్జునుడి గురించి. సో వాళ్ళిద్దరి గురించి చెప్పండి సార్, ఎవరు గొప్ప అనేదే మన చర్చ. తప్పకుండా ఆయన. అయితే కర్ణుడికి అర్జునుడికి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అర్జునుడు అదృష్టవంతుడు. ఎందుకంటే అర్జునుడికి తల్లిదండ్రుల ప్రేమ ఉంది, అన్నదమ్ముల ప్రేమ ఉంది, గురువుల ప్రేమ ఉంది, తాతల ప్రేమ ఉంది, పినతండ్రుల ప్రేమ ఉంది, తర్వాత బంధుమిత్రుల ప్రేమ ఉంది అర్జునుడికి. తర్వాత అర్జునుడికి కర్ణుడికి ఏంటంటే కర్ణుడు పాపం శాపగ్రస్తుడు. మీకు తెలుసు కుంతీదేవికి ఆ సూర్య భగవానుడి వల్ల ఈ యొక్క కర్ణుడు ప్రసాదంగా లభిస్తాడు. అయితే అప్పుడు భయపడతాడు, ఇప్పటికీ ఆమె పెళ్లి కాదన్నమాట. పెళ్లి కాదని చెప్పేసి ఏమనుకుంటారని నీళ్ళలో వదిలేస్తారు, నీళ్ళ లోపల వదిలేస్తుంది. సరే ఆ నీళ్ళ లోపల వేసినప్పుడు సూత్రుడు అని వ్రతాలు తోలేవాడు సూత్రుడు, రాధేయుడు సూత్రుడు, వాళ్ళు పెంచుకుంటారు. ఒక విధంగా తల్లిదండ్రుల ప్రేమ లేదు, పెంచిన తల్లిదండ్రులు చాలా ప్రేమ చూసేవాడు. ఆ తర్వాత మరి ఆయన నిజంగా కూడా క్షత్రియుడే, కానీ ఆయన ఒకసారి ఈ యొక్క కురుక్షేత్రం కౌరవ పాండవుల మధ్య ఈ విలువిద్య ప్రదర్శినప్పుడు అందరు కూడా విలువిద్యను ప్రదర్శిస్తుంటారు. అర్జునుడు, ధర్మరాజు, దుర్యోధనుడు అందరూ ప్రదర్శిస్తుంటారు. అప్పుడు కర్ణుడు నేను కూడా ప్రదర్శిస్తా అంటే అప్పుడు అడుగుతారు అన్నమాట, నీది ఏ కులము అంటారు. ఏ కులము అన్నప్పుడు తలకాయ కిందికి వేసుకుంటాడు. అంటే క్షత్రుడికి మాత్రమే ఆ యొక్క విలువిద్య లోపల అప్పుడు పాల్గొనే అవకాశం ఉందన్నమాట. అప్పుడు పక్క చూసుకుంటే దుర్యోధనుడు వెళ్ళి, క్షత్రుడు కాదని కదా మీరు చేస్తున్నారు, సరే ఈయనను అంగరాజ్యానికి పట్టాభిషేకం చేస్తాని చెప్పి అంగరాజ్యానికి రాజుగా చేస్తాడు దుర్యోధనుడు. అంటే వాళ్ళిద్దరు అప్పుడు స్నేహితులై ఉంటారా? అప్పటి నుంచి ఇక వాళ్ళ స్నేహితులు. నిజానికి ఆయన పంచపాండవుల లోపల ఫస్ట్ కొడుకు, వాళ్ళందరూ పంచపాండవులు ఒకటే అన్నమాట. అయితే అప్పుడు ఏమైతుంది, అప్పుడు ఒక రాజ్యానికి రాజు చేసినట్టే విశ్వాసానికి ఆయనకు జీవితం మొత్తం ఆ యొక్క దుర్యోధనుడికి జీవితాన్ని అంకితం చేస్తాడు అనమాట. ఆ విధంగా ఆయనకు దుర్యోధనుడి ప్రేమ లభించింది అనమాట. తర్వాత ఒక సందర్భం లోపల వీళ్ళ యుద్ధం శ్రీకృష్ణ రాయబారం లోపల, మీకు తెలుసు కదా ఆ విషయం. అర్జునుడు చాలా ఇక ఆయన అదృష్టవంతుడు, ఇప్పుడు శ్రీకృష్ణుడి ప్రేమ పొందేవాడు. ఒకసారి ఈ యుద్ధం లోపల దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు పోతారు అనమాట, మాకు ఈ యుద్ధం లోపల సహాయం చేయమని చెప్పి. అప్పుడు అర్జునుడు ఒక పద్యం పాడతాడు, వెళ్తూ వెళ్తూ అదిగో ద్వారక ఆలమందలవిగో అందందుగోరాడు అయ్యది ఏ కోట అదే యగర్త అవే రజ్యల్ వారలే యాదవుల్ ఎదుసింహుండు వసించు మేడ
అదిగో ఆలానదంతావళభ్యుదయంపై వరమందురంతర తురంగోర్చండమై పర్వెడు అదిగో ద్వారకా అనుకుంటూ అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఆ ఇక్కడ నర్తనశాల సినిమా చూసిన వాళ్ళకు ఈ పద్యం గురించి బాగా తెలుస్తుంది. అప్పుడు దుర్యోధనంతోటి ద్రోణునితోటి భీష్మునితోటి యుద్ధం అవుతుంది అనమాట. అప్పుడు దుర్యోధనుడు తప్పించుకొని వెళ్తుంటే అప్పుడు అర్జునుడు దుర్యోధనుడు ఆపుతాడు అనమాట. ఆపి నిలు రాజరాజా, ఇది వంచన చేసి యుద్ధం లోపల గెలవడం కాదు, నిటలాక్షంతో యుద్ధంలో గెలిచిన కిరీటితో యుద్ధం అని ఒక పద్యం పాడుతాడు. ఏ నుంగు నెక్కి పెక్కే నొంగులిరుగడరా బురవీధుల గ్రాలగలదే మణిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండగలదే కర్పూర చందన కస్తూరికాదుల ఇంపు సొంపార భోగింపగలరే అతి మనోహరలగు చతురాంగనలతోడ సంగతి వేడ్కలు సలుపగలదే కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలయీ తనువు విడిచి సుగతి బడయుము తొల్లింట చూరగలదే జూదమిచ్చట ఆడంగరాదు సుమ్ము ఆ ఆ ఆ దుర్యోధనుడు నుంచి అర్జునుడు పద్యం పాడుతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు పాండవులకు కౌరవులకు సంధ్య నరచాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణ రాయబారం వెళ్తాడు. వెళ్తే అప్పుడు భీష్ముడు ద్రోణాచార్యుడు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానికి నమస్కారం పెట్టి, దుర్యోధన, శ్రీకృష్ణుడు చెప్పిన మాట విను, పాండవులు వాళ్ళు 5 ఊళ్ళు అడుగుతున్నారు, ఆ 5 ఊళ్ళు ఇచ్చేసేను ఆయన, యుద్ధం వల్ల సర్వనాశనం తప్ప ఇంకేమీ ఉండదు అని చెప్తారు వాళ్ళు. అప్పుడు కర్ణుడు అంటున్నమాట. కర్ణుడు ఏమంటాడంటే ఈ దుర్యోధనుడు, ఎందుకంటే కర్ణుడు ఇది కదా చిన్నప్పటి నుంచి కూడా కవచకుండలాలు, ఆయన శాపగ్రస్తుడు అని కూడా నేను ఎందుకన్నంటే ఆయన స్వతహా కవచకుండలాలు అప్పుడు యుద్ధాలు ముందు ఉండి చేసేవాడు. అసలు కర్ణుడు కవచకుండలాలు కోళ్ళు ఉంటే ఎవరు యుద్ధంలో గెలిచేవాడు కాదు. అది మాయ చేసి ఇంద్రుడు వచ్చి ఏం చేస్తాడంటే కవచకుండాలను దేహి అని చెప్పి తీసుకుంటాడు. మొదలే సూర్యుడు చెప్తాడు, నాయనా కన్నా నేను కవచకుండలు అడగడానికి ఇంద్రుడు వస్తున్నాడు అంటే అప్పుడు అంటాడు అనమాట, స్వామి కవచకుండాలను ఇంద్రుడు అడుగుతున్నాడు, ఇంద్రుడి చెయ్యి కింద నా చెయ్యి పైన ఉందంటే అంతకంటే నా గొప్పతనం ఏముంది అని చెప్పి నేను ఇస్తానని కవచకుండాలు తీసి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆ యుద్ధం లోపల కర్ణుడికి బాణాలు వేస్తాడు. అయితే అప్పుడు 5 ఊళ్ళు అప్పుడు ఏంటంటే అప్పుడు చెప్తాడు అనమాట ద్రోణాచార్యుడిని కేర్ చేయడం అనమాట. ద్రోణాచార్యుడు మీరు అందరూ కూడా అంటే వందిమాగధులు, శ్రీకృష్ణుడికి మీరు కైవరాలు చేస్తారు, కానీ నేను మాత్రం దుర్యోధనుడికి నా ప్రాణాలను ఇస్తా. కూడుంగుడ్డ యొసంగి బ్రోచు విభుని ఒక్కండెవడో వచ్చి దూరాడల్ చూచుచూరకుండుటకు ద్రోణాచార్యుడో భీష్ముడో కాడి కర్ణుడు లోన నుండు పైనొక్కండు లేకుండ నీయోడల్ ప్రాణములైన వీడుటకు వీడున్నాడు సిద్ధంబుగన్. ఆ అని చెప్తాడు అనమాట. అంటే మీరు ఈ దుర్యోధనుని అన్నం తింటూ కూడా మీరు శ్రీకృష్ణుని పాండవుల సైడ్ మాట్లాడుతున్నారు, కానీ నేను అట్ట కాదు, దుర్యోధనుని కొరకు ఈ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమని చివరికి దుర్యోధన కూడా ప్రాణాలు కూడా ఇస్తుంది అనమాట. ఇది కర్ణుని యొక్క గొప్పతనం. సార్ కర్ణుడు శాపగ్రస్తుడు అని అన్నారు కదా, అసలు నిజంగా బాబు ప్రపంచం లోపల ఇప్పుడు మనకు భారతదేశం లోపల ప్రపంచం లోపల 700 కోట్ల జనాభా ఉంది. 700 కోట్ల జనాభా లోపల అందరూ మంచివాళ్ళు కాదు, అందరు చెడ్డవాళ్ళు కాదు, అందరు అదృష్టవంతులు కాదు, కొందరు శాపగ్రస్తులు. అయితే కర్ణుని పుట్టుకనే శాపగ్రస్తులు ఉన్నారు. ఆమె కుంతిదేవి పాపం పెళ్లికి ముందే కొడుకు పుట్టిండని భయంతో
పంపిస్తుంది. అది ఒక పాయింట్. ఆ తర్వాత ఆయన అందరిలాగా బ్రహ్మాస్త్రం నేర్చుకుందామని పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పోయి విద్య నేర్చుకుందామని అడుగుతాడు. అయితే పరశురాముడు ఏంటంటే బ్రాహ్మణులకు తప్ప క్షత్రియులకు నేర్పడు. అప్పుడు ఏం చేస్తాడంటే వెళ్ళి ఈయన బ్రాహ్మణే అని చెప్పి మామూలుగా వెళ్ళి స్వామి ఇటు సంగతి అంటే సరే బ్రహ్మాస్త్రం నేర్పిస్తా అని చెప్పి నేర్పుతుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఇంద్రుడు అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని ఇంద్రుడు ఈ బ్రహ్మాస్త్రం రానివద్దని చెప్పి ఒక తేనెటీగలక ఈ తొడ మీద మొత్తం కన్నుడికి కుడతాడు అనమాట. మొత్తం కుడితే మొత్తం రక్తం కారుతుంటుంది. ఆ రక్తం కాదు సరే ఆ బాధను అనుభవించుకుంటూ ఆ పరశురాముని తలను తొడ మీద పెట్టుకొని చదవడం. కొంచెంసేపు అయినాక చల్లగా రక్తం పారుతుంటాడనమాట. చూస్తాడు, చూసి లేస్తాడు. ఇది బ్రాహ్మడైతే ఇంత బాధను తట్టుకోలేడు. నువ్వు చెప్పు, ఎవరో చెప్పు నిజంగా చెప్పంటే స్వామి ఇట్లా నేను కన్ను అంటే నువ్వు బ్రహ్మాస్త్రం నేర్చుకున్నావు కానీ యుద్ధ సమయం లోపల నీకు పని చేయొద్దని చెప్పి శాపం. ఆ తర్వాత కవచకుండలాలు వెళ్ళిపోతాయి, మీకు ఆ సంగతి తెలుసు. ఆ తర్వాత ఇంకా ఎన్నో శాపాలు అనమాట. బ్రాహ్మలు రాయబారు భూదేవి కూడా చెప్పిస్తుంది. భూదేవి కూడా చెప్పిస్తుంది. చిన్న పాప నూనె అక్కడ పడిపోతే ఆ పాప ఏమంటారంటే ఆ నూనె కావాలి, వేరే నూనె ఇప్పిస్తామా అంటే ఆ యొక్క మట్టిని మొత్తం ఇస్తాం భూదేవికి ఇంత అహంకారం అని చెప్పి నీ రథం కుంగిపోవాలంటాడు. ఆ తర్వాత ఈ నాగాస్త్రం ఇంద్రుడు ఇస్తాడు. అంటే ఇంద్రుడు ఏం చేస్తాడంటే నువ్వు కానీ ఇది అర్జున మీద పనికిరాదంటాడు. అప్పుడు ఆ నాగాస్త్రాన్ని ఘటోత్కచుని చంపుతాడు. తర్వాత ఇంకో అస్త్రం అర్జునుడి కొరకు ఇచ్చేస్తాడు. అది పెడుతుంటే ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు ఆ రథాన్ని భూమి లోపలికి కుంజాడు. అప్పుడు అర్జునుడు యొక్క కిరీటం పడిపోతుంది కానీ అర్జునుడు. ఆ విధంగా ఆయనకు ఎన్నో శాపాలు అనమాట. శాపాలు అనేది కొత్తవి అనమాట. తర్వాత కుంతిదేవి వస్తుంది. కుంతిదేవి పెడుతుంది, నాయన నేను నీ తల్లిని అంటే విన్నానమ్మా, ఏం చెప్పంటే నువ్వు పంచపాండవులు మీరందరూ కూడా ఒకటే పంచపాండవులను చంపను అని చెప్పి చిక్కినా కూడా నాకు వరమే తల్లి అంటే సరే నువ్వు పంచపాండవులను వరమే ఏమన్నావు కదా, అర్జునుడు తప్ప అర్జునుడు కర్ణుడు ఎవరో ఒకరు ఉంటారు, అర్జునుడిని మాత్రం నేను వదలను అంటాడు. సరే అర్జునుడిని శ్రీకృష్ణుడు రక్షిస్తాడు. అప్పుడు చనిపోతాడు అనమాట. అర్జునుడు కూడా చనిపోయినా కూడా నేను పంచపాండవుల కూడా అయిపోతుంది తల్లి అని చెప్పి ఆ విధంగా. తర్వాత ధర్మరాజు భీముడు నకుల సహోదరులు దొరికినా కూడా చంపడన్నమాట. అంటే ఆయన యొక్క ధర్మ నిరతం. తర్వాత శాపగ్రస్తం అనమాట. ఆ విధంగా ఎన్నో శాపాలు పాపం. చివరికి ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ. అది కొందరి దురదృష్టం అది. ఆ విధంగా ఆయన జీవితం. సో కర్ణుడు అంటేనే దానకర్ణ అంటారు. సరే దానాల గురించి కూడా మనం చాలా గొప్పగా వినడం జరిగింది. సో నేను రీసెంట్ గానే చదివాను. సో శ్రీకృష్ణుడిని అర్జునుడు అడుగుతాడంట, నేను చాలా దానాలు చేశాను కానీ అందరూ కూడా కర్ణుడి గురించి ఎందుకు చెప్తారు కృష్ణ అని చెప్పేసి అడిగితే, అప్పుడు శ్రీకృష్ణుడు ఎగ్జాంపుల్ చూపిస్తా అని చెప్పేసి ఒక పెద్ద బంగారు కొండ ఇచ్చి దీన్ని దానం చేయని అర్జునుడికి ఇస్తే, అప్పుడు అర్జునుడు రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ పిలిపించి క్యూలో నుంచోబెట్టి ఒక్కొక్కరికి ఇంత మొక్క అని చెప్పేసి పంచుకుంటూ పోతాడట. అలా ఎన్ని రోజులు పంచినా కూడా ఆ కొండ అనేది తరగదు. సో అలిసిపోయిన అర్జునుడు ఇంకెన్ని రోజులు ఇది తరగట్లేదు అని చెప్పేసి అంటే, అప్పుడు నీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, అదే కొండని మళ్ళీ వచ్చేసి మన కర్ణుడికి ఇస్తాడంట. కర్ణుడికి ఇచ్చి దానం చేయి ప్రజలకంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ పిలిపించి మీకు ఎవరికి ఎంత కావాలో కొట్టు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అంటాడంట. సో ఒక్క రోజులోపే ఆ కొండంతా కూడా ఖతమైంది. సో అది చూసి ఆశ్చర్యపోయాడు అర్జునుడు. ఇట్లా ఉంటే అప్పుడు చెప్తాడంట, దానం అంటే అది ఎవరికి ఎంత కావాలో ఎంత అడిగితే అంత ఆలోచించకుండా ఇచ్చాడు. నీ లోపల ఎక్కడో ఒక ఆలోచన ఉంది, అది ఏమైనా మిగులుతుందేమో అని. బట్ కర్ణుడికి అది అవసరం లేదు. సో కాబట్టి ఇచ్చేసాడు కాబట్టి ఒక రోజులోపే అయిపోయింది. అది ఆయన గొప్పతనం చెప్తాడని నేను చదివాను సార్. ఇది ఎంతవరకు నేను చాలా మీరు చెప్పింది 100% నిజం. ఇంకా చాలా విషయాల్ని మరి సహజ సిద్ధమైన కవచకుండాలు దానం చేశాడు. అంటే కవచకుండా అంటే ఆయన ప్రాణం కాపాడుకునేవాడు, అయినా కూడా ఇచ్చేసాడు. జేయనని అడుగుతుంది. అదే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు. ఒకసారి ఏమవుతుందంటే ఈయన పరీక్షిద్దామని ఒక బ్రాహ్మణుడు వస్తాడు అనమాట. బ్రాహ్మణుడు వచ్చి ఆ కర్ణుడిని దుర్యోధనుని ఇద్దరిని అడుగుతాడు. నేను ఒక యజ్ఞం చేయదలుచుకున్నా, నాకు ఒక 100 క్వింటల కట్టెలు వెండి కట్టెలు కావాలని అడుగుతాడు. దుర్యోధనుడు అదెంతసేపు నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా విపరీతమా అంటాడు. సరే అని చెప్పి కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. కర్ణుడు కూడా స్వామి నువ్వు తీసుకుపో అంటాడు. ఇప్పుడు కాదు, నాకు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటా అంటాడు. అంటే ఘోరన వర్షాకాలం అంట. ఆ వర్షాకాలం లోపల అది ఎంత పెద్ద వర్షం అంటే ప్రతి రాజభవనాలు అన్ని తడిసిపోయాడు. అంత కుంభవర్షం అన్నమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే దుర్యోధన దగ్గరికి వెళ్తాడు అన్నమాట. రాజా మరి నేను యజ్ఞం చేయదలుచుకున్నా, నాకు 100 క్వింటాల కట్టెలు ఇస్తామన్నారు కదా, ఇవ్వండి అంటే ఇప్పుడు దుర్యోధన ఏమంటాడంటే ఇప్పుడు పెద్ద వర్షం కదా, ఈ వర్షం లోపల నేను ఎక్కడ ఇస్తాను, నీకు 100 కాదు 1000 ఇస్తా కానీ తర్వాత వర్షం తగ్గిన తర్వాత అంటాడు. సరే అని చెప్పి కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. కర్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అవును మీకు నేను వాగ్దానం చేసిన, మీకు 100 క్వింటాలు కట్టెలు నిజంగా కూడా ఇవ్వాలి న్యాయంగా అని చూస్తాడు. ఒక పెద్ద అప్పుడు రాజభవనాలు కదా, తన బాణాలతోటి ఒక రాజభవనాన్ని మొత్తం కూడా కొట్టి ఆ 100 క్వింటాల కట్టెలు
ఆ బ్రాహ్మణుడికి ఇస్తాడు. అంటే అప్పుడు రాజభవనాలు చెక్కలతో కట్టేవారు కాబట్టి చెక్కలతో కట్టేవారు. అంటే మన భాషలో చెప్పాలంటే ఇల్లుని ధ్వంసం చేసేసి నువ్వు వాడుకొని ఇచ్చేసాడు అంతే అంటే తప్ప. అప్పుడు ఆ యుగ ధర్మం అప్పుడు యుగ రాజుగా ధర్మం అప్పుడు కోసం. ఆ విధంగా అంటే మయుడు కూడా మరి మయసభ నిర్మించాడు వేరే విధంగా. అవును. అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రక్రియ ఒక్కొక్క అన్నమాట. ప్రక్రియ. సరే ఇప్పుడు ఒక్కొక్క ప్రక్రియ మరి సో అప్పుడు తన ఇల్లు గురించి కూడా ఆలోచన అది. కూడా ఇల్లునే పడగొట్టి కట్టల రూపంలో ఇచ్చిండు అనమాట. ఇచ్చేసాడు. అది వావ్. కర్ణుడి గొప్పతనం. అది ఆ గొప్ప తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఒకసారి కర్ణుడు చనిపోయిన తర్వాత అంటే అర్జునుడికి తెలియదు పాపం, తన తెలియదు. చనిపోయిండు కర్ణుడు అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కొంచెం బాధపడతాడు. బాధపడి ఇక్కడ తీసుకురా అంటాడు. నిజంగా ఈ సన్నివేశం చూస్తుంటే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి అన్నమాట. అంటే ఆ మహానుభావుడు మీరు అన్నట్లు ఒక విధంగా దురదృష్టవంతుడు. శ్రీకృష్ణుడు వెళ్ళి అంటాడు, నువ్వు సూర్యపుత్రుడు, పంచపాండవులకు అన్నవు నువ్వు కనుక ఒకవేళ వస్తే నీకు ఈ రాజ్యానికి చక్రవర్తిని చేస్తాం మేము. అసలు నిన్ను చక్రవర్తిని చేస్తే నీకేమేం చేస్తాడు సార్? ధర్మరాజు నీకు ఛత్రం పడతాడు, తర్వాత అర్జునుడు నీకు అశ్వాలు దోలుతాడు, అభిమన్యుడు అంగమంది కూర్చుంటాడు, నగల సహదేవులు వెంబడిస్తాడు, భీముడు నీ ఎంపడుస్తాడు, మేమందరం కూడా యాదవులు అందరం వస్తాం, నువ్వు చక్రవర్తి. తర్వాత ఇంకో విషయం, ఎవరైతే ద్రౌపదీదేవి గురించి యుద్ధం లోపల బాధపడ్డారు గెలవాలని చెప్పి ఆ ద్రౌపది కూడా నిన్ను 6వ భర్తగా పెళ్లి చేసుకుంటది. నువ్వు పాండవుల దగ్గరికి రా, నువ్వు పాండవేయుడు కానీ కౌంతవేయుడు, నువ్వు రాధేయుడు కాదు అని అంటాడు. పెంచిన తల్లి రాధేయుడు కదా. అయితే అప్పుడు అంటాడు అన్నమాట కర్ణుడు, చూడు నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చింది మొత్తం సుయోధన సార్వభౌముడు. అటువంటి సుయోధన సార్వభౌముని నా స్వార్థం కొరకు విడిచి ఒక కామం కొరకు రాజ్యాధికారం కొరకు వస్తున్న శిక్షణ, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, నాకు అవరమి, నేను మాత్రం అటువంటి పని చేయడం, ఈ ప్రాణము ఈ శరీరం మొత్తం కూడా నా యొక్క సుయోధన సార్వభౌముని కొరకు అంటాడు. అంత గొప్పవాడు. తర్వాత శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణ విషయం వేసుకొని అర్జునుని వెంపడించుకొని వెళ్తాడు. కన్న మహారాజా అని ఈ సందర్భాలన్నీ వింటుంటే కూడా నిజంగా కళ్ళకే నీరు వస్తాయి. అంటే అప్పుడు అంత ధర్మ నిరతిగా ఉండేవాళ్ళు. అప్పుడు స్వామి అప్పుడు అవసరం బాడలన్నీ కూర్చుకొని ఇంకొక 2-3 నిమిషాల లోపల చనిపోతాడు అనమాట. అప్పుడు నేను ఇక్కడనే ఉన్నా విపరీతమా, అయ్యో నీవి అవసరం లోపల ఉన్నారా, మా అమ్మాయి పెళ్లి గురించి నీ దగ్గర సువర్ణదానం స్వీకరిద్దాం అనుకున్నా, సరే నేను వెళ్ళిపోతా అంటాడు. అప్పుడు ఆగు స్వామి అంటాడు. ఆగు స్వామి అని పళ్ళ బంగారు పన్ను ఉంటుంది, ఆ పన్నును రాయి కొట్టి తన యొక్క కంటి నీరుతోటి మొత్తం అభిషేకం చేసి స్వామి స్వీకరించాడు. అని కర్ణుని యొక్క దానము లోపల ఉన్న గొప్పతనం. అది నిజంగా ఈ యొక్క నేను భారతము, భాగవతము, రామాయణము, భగవద్గీత ఎందుకు చదువు అంటే ఈ తరానికే కాకుండా రాబోయే తరానికి కూడా ఇది ఒక దిక్సూచి అన్నమాట. కర్ణుడు చాలా మహానుభావుడు. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా. ఇప్పుడు మన అర్జున్ గురించి చెప్పుకుందాం సార్. సో ఇప్పుడు మీరు చెప్పింది మొత్తం వింటే నాకు తెలిసింది పంచపాండవులు కాకుండా కర్ణుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబరే, వాళ్ళ అన్నయ్య, అదే వాళ్ళ రిలేషన్, వాళ్ళ బ్రదర్ అని అర్థమైంది. సో అర్జున్ గురించి అర్జునుడు నేను ఇందాక చెప్పాను కదా, అర్జునుడు ఏంటంటే అదృష్టవంతుడు. తర్వాత ఎందుకంటే ఇప్పుడు మహాభారతంలో కూడా ధర్మరాజు వీళ్ళందరూ కూడా చాలా ధర్మరాజు కూడా సందర్భాలు అశ్వత్థామ కుంజర అబద్ధమాడు. తర్వాత భీష్ముడు గొప్పవాడు, ద్రోణాచార్యుడు గొప్పవాడు, కృపాచార్యుడు కూడా గొప్పవాడు. మరి వాళ్ళందరూ కూడా యుద్ధం లోపల ఎందుకు చనిపోవడం కారణం ఏంటంటే ద్రౌపది వస్త్రాపణం జరుగుతుంటే కూడా వాళ్ళు ఖండించకుండా తలకాయ కిందకేసుకోవాలన్నమాట. కాబట్టి వాళ్ళు యుద్ధం లోపల ప్రశ్నించిన వాళ్ళందరూ చనిపోయారు, ప్రశ్నించిన వాడు ఒక్కడే బతికాడు. అది. తర్వాత అర్జునుడు ఏంటంటే ఆయనకు శ్రీకృష్ణ సుభద్ర యొక్క భర్త, శ్రీకృష్ణుని చెల్లెలు ఒక విషయం. తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా గయుడు ఎంత గొప్పవాడు. గయుడు గురించి మీకు తెలుసు, గయుపాఖ్యానం అంటే మీకు తెలుసు కదా. గయుడు ఒకసారి ఏమైతుందంటే ఆకాశం నుంచి విమానం లోపల వెళ్తుంటే ఈ మనం పాన్ అంటాం, అది ఆ పాన్ తిని కింద మోస్తాడు. అప్పుడంటే సూర్య భగవాన్ శ్రీకృష్ణుడు అర్ఘ్యం ఇస్తుంటాడు అనమాట. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటే గంధర్వరాజు ఆ గయుడు ఆకాశం నుంచి వెళ్తుంటే చూడకుండా ఆ పాను వదిలిస్తున్నమాట. అది కరెక్ట్ శ్రీకృష్ణ చేతిలో పడుతుంది, అర్ఘ్యం ఇస్తుంటే. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు అన్నమాట, నేను ఈ యొక్క దుర్మార్గుని సూర్య భగవానుడికి నేను అర్ఘ్యం ఇస్తుంటే నా చేతి లోపల ఈ యొక్క పాను చేసింది కాబట్టి అతన్ని చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు
తెలియదాన్ని ఇంటికి వెళ్తాడు. అప్పుడు నారదుడు పోయి చెప్తాడనమాట, నిన్ను చంపుతానికి శ్రీకృష్ణ భగవానుడు ప్రతిజ్ఞ చేసిండు అంటాడు. అప్పుడు భయపడిపోతాడు. భయపడి నీ ప్రాణం కాపాడాలంటే అర్జునుడు ఒక్కడే, కానీ నువ్వు ఈ పని ఇవన్నీ కూడా చెప్పకు, పోయి ఆయన వాగ్దానం తీసుకో, ఫస్ట్ నువ్వు వాగ్దానం తీసుకొని తర్వాత చెప్పంటాడు. తర్వాత వెళ్ళి అప్పుడు ఏంటంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే చెప్పారు. అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే నీకు నేను రక్ష ఇస్తాను, ఏందో చెప్పంటాడు. ఇట్లా నన్ను చంపుతా అని చెప్పి ఒక ఆయన అన్నాడు అంటాడు. శ్రీకృష్ణుడు చెప్పాడు. అయితే ఎవరు అంటాడు. నీకు నేను నీ యొక్క వాగ్దానం చేసిన కదా, నీ ప్రాణానికి ఎట్టి కూడా భంగం లేదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతాడు. అప్పుడు చెప్తాడు శ్రీకృష్ణుడు. అబ్బా చాలా బాధపడుతుంది, నా ప్రాణంలో ప్రాణం నా యొక్క శ్రీకృష్ణుడికి నేను ఏ విధంగా ఇచ్చేయాలంటే అప్పుడు శ్రీకృష్ణుడు తెలుస్తుంది అనమాట. శ్రీకృష్ణుడు తెలుసు అర్జునుడు నా బామ్మర్దే కదా నన్ను తీసుకొస్తాడంటే, అప్పుడు నేను ఒకసారి వాగ్దానం చేసి నా ప్రాణాన్ని రక్షిస్తా అని చెప్పి నేను ఇవ్వను బావ. అప్పుడు వాళ్ళిద్దరికి యుద్ధం అయిపోతుంది. ఆ తర్వాత యుద్ధం లోపల అర్జునుడు శ్రీకృష్ణుడు క్షమిస్తాడనమాట. అంటే వాగ్దాన భంగం జరగలేదని చెప్పి ఇంకా చాలా పద్యాలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఆ విధంగా అర్జునుడు కూడా అంటే ఎవరైతే దానాలు చేసిండో ఆయన కూడా ధర్మాలు చేసిండు. అంటే కర్ణుడికి అర్జునుడికి కొన్ని భేదాలున్నాయి, కానీ కర్ణుడు శాపగ్రస్తుడు, ఆయన కొన్ని బాధలు పడ్డాడు, కానీ నేను మాత్రం కర్ణుడిని చాలా ఇష్టపడ్డాను. గొప్పవాడు, ఎందుకంటే నిర్లాగించాడు యుద్ధం లోపల ఈశ్వరుడు జయించిన గొప్ప యోధుడు అనమాట ఆయన. చివరగా ముగింపు ఏమంటారు సార్? ఇద్దరు గొప్ప వాళ్ళే అంటారా? అంటే మన చర్చే ఎవరు గొప్ప అనే దాని గురించి మొదలైంది కదా సార్. ఇద్దరు కూడా గొప్ప వాళ్ళే, ఎవరెవరి పరిధి లోపల వాళ్ళు గొప్పనే, కానీ నేను మాత్రం పరిస్థితుల్ని బట్టి నేను మాత్రం కర్ణుని చాలా ఇష్టపడతా. అయితే ఈ యొక్క మన ఈ తరం కానీ రాబోయే తరం కానీ నేర్చుకున్నది ఏంటంటే, మహాభారతం లోపల ద్రోణాచార్యుడు, భీష్ముడు. మరి భీష్ముడు తండ్రి కొరకు తను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటాడు భీష్ముడి కొరకు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క గొప్పతనం అన్నమాట. కానీ వాళ్ళ యొక్క మనం గొప్పతనాన్ని మొత్తం కూడా స్వీకరించాలి. అది ధన్యవాదాలు. సో అదండి ఈరోజు మా చర్చ. సో ఈ కార్యక్రమం మొత్తం చూసి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరోసారి నన్ను ఈ జిఆర్ విధాత న్యూస్ ఛానల్కు పిలిచి నన్ను ఇంతమంది ప్రేక్షకులతోటి పరిచయం చేయించినందుకు మీకు, మీ అధినేత గుజ్జా రమేష్ గారికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు.